బస్టాండ్ నుంచి అప్పుడే బయటకు వచ్చింది ఆర్టీసీ బస్. అయితే ఇంతలోనే కలకలం రేగింది. డ్రైవర్ అప్రమత్తం అవడంతో గండం గడిచింది. మంటలు చెలరేగడంతో కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. తిమ్మాపూర్ మండలం అలుగునూరులో జరిగింది ఈ ఘటన. ఎలక్ట్రిక్ బస్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగింది ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్తున్నారు డ్రైవర్. ఎలక్ట్రిక్ బస్ ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి కారణం అయితే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఈ బ్యాటరీల కారణంగానే ప్రమాదం జరిగినట్టు ఆర్టీసీ అధికారుల ప్రాథమిక విచారణలో వెళ్ళింది. మొత్తాన్ని ఈ ఆర్టీసీ బస్సుకు 12 బ్యాటరీలు ఉంటాయి. ఇటువైపు 5 బ్యాటరీలు ఉంటాయి, తర్వాత అటువైపు 5 బ్యాటరీలు ఉంటాయి. బ్యాక్ సైడ్ 2 బ్యాటరీలు, అంటే మొత్తం 12 బ్యాటరీలో చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదము జరిగిందని ఆర్టీసీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంటే ఎక్కడైతే బ్యాటరీకి చిన్నగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ముందుగా పొగలు వచ్చాయి. పొగలు ఎప్పుడైతే వచ్చాయి అప్పుడు కొంత బ్యాడ్ స్మెల్ వచ్చింది. దీన్ని డ్రైవర్ వెంటనే గుర్తించారు. అంటే మొత్తానికైతే బ్యాటరీలో జరిగిన లోపం కారణంగానే ప్రమాదం జరిగింది అని కూడా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. మనం చూస్తున్న విజువల్స్లో ఇవే బ్యాటరీస్. ఇటువైపు మొత్తం 5 బ్యాటరీలు ఉన్నాయి. ఈ ఎక్కడైతే మనకు కనబడుతున్న మొదటి బ్యాటరీకి సంబంధించిన ఇక్కడే చిన్నగా పొగ మొదలైంది, తర్వాత మంటలు వచ్చాయి. ఎప్పుడైతే ఈ బ్యాటరీకి అగ్ని ప్రమాదం జరిగిందో మిగతా 5 బ్యాటరీలకు కూడా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒకేసారి అంటే సుమారుగా 5 నుంచి 10 నిమిషాల్లో పెద్ద ఎత్తున పొగలు, అంతేకాకుండా మంటలు అంటుకునే మంటలన్నీ ఎగిసిపడ్డాయి. వెంటనే కూడా డ్రైవర్ అప్రమత్తం చేసి ప్రయాణికులు దింపడం. మొత్తానికి బ్యాటరీ కారణంగానే ఈ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 అలుగునూరు.